వెల్కమ్ టు హెల్దీ కిడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ శాండ్విచ్. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని జీరా వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు బాగా కలుపుకోవాలండి దీన్ని. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నాను. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొంచెం కారం కొంచెం వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. బ్రెడ్ని తీసుకుంటున్నాను. బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా టూ పీసెస్ని చూడండి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. కాల్చుకొని ఈ స్టఫింగ్ అంతా దానిలో పెట్టుకోవాలి. స్టఫింగ్ అంతా పెట్టేసేసుకొని దీన్ని క్రాస్గా కట్ చేసేసుకుంటే వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. సాస్లో కానీ దేనిలో సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సాస్ కావాలంటే యాడ్ చేసుకోండి. సాస్తో తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.